హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. www.computersadda.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి మీరు ఓపెన్ చేసిన వీడియో చూడటమే కాదండి, అదే కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్, క్విజ్ ఇంకా చాలా నేర్చుకోవచ్చు. అలానే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్లో పొందొచ్చు. హలో వియర్స్, టాలీలో ఒక ప్రాబ్లం ప్రిపేర్ చేయాలంటే 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఈ విషయాన్ని నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నానండి. అలానే ఈ వీడియోలోనూ చెప్తున్నాను. టాలీలో ఒక ప్రాబ్లం చేయాలి అంటే 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. అది కంపెనీ క్రియేషన్, లెడ్జర్, ఓచరింగ్. ఈ కంపెనీ క్రియేషన్ గురించి, లెడ్జర్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పానండి. ఇప్పుడు మనం చెప్పుకునేది ఓచరింగ్. అసలు ఈ ఓచరింగ్ అంటే ఏంటి? బిజినెస్లో వాడే అకౌంట్స్ అంటే మన ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, మనకు వచ్చే ప్రతి పైసా వాల్యూతో సహా ఎంట్రీ చేయడం. ఫైనల్గా అసలు మనకు ప్రాఫిట్ వచ్చిందా లేదా లాస్ వచ్చిందా చెక్ చేసుకోవడం. ఓకేనండి. ఇప్పుడు ఈ ఓచరింగ్ గురించి అంటే వాల్యూతో సహా మన అకౌంట్స్ని ఎంట్రీ చేయాలి అనేది చెప్పాలి అంటే మీకు ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం అనేది కావాలి. చూడండి, మీరు ఏ వీడియో అయితే చూస్తున్నారో అందులో ఏ టాపిక్ అయితే చెప్తున్నానో ఆ టాపిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి. మీరు ఒక ఫ్రెషర్గా టాలీ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఆ ప్రాబ్లం బుక్లో నోట్ చేసుకోండి. ఓకేనా? ఆ బుక్లో ఉన్న విధంగా ప్రాబ్లం చూస్తూ అందులో ఉన్న అకౌంట్స్ని ఏ విధంగా టాలీలో ఎంట్రీ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. మీరు కంపెనీ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు, లెడ్జర్ యొక్క వాటి గ్రూప్స్ కానీ ఎలా ఇవ్వాలో తెలుసు. ఇప్పుడు ఆ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లంలో ఉన్న అకౌంట్స్ని ఏ విధంగా ఎంట్రీ చేయాలి అనేది చూద్దామండి. చూడండి వియర్స్, టాలీలో షార్ట్ కట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జనరల్గా మనకి కంప్యూటర్ కీబోర్డ్లో ఫంక్షన్ కీస్ అని ఉంటాయి. ఏది F1 నుంచి F12 దాకా ఉంటాయండి. మొత్తం ఫంక్షన్ కీస్ అంటారు. వీటిని ఎక్కువగా యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటంటే టాలీయే. జనరల్గా మనం కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు, లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు అంటే స్టెప్ బై స్టెప్ ఆప్షన్స్ సెలెక్షన్ చేయాలంటే కామన్గా మనం షార్ట్కట్ కీస్ అనేది వాడతాం. అలానే ఓచరింగ్లో అకౌంట్స్ని ఎంట్రీ చేసేటప్పుడు కూడా షార్ట్కట్ కీస్ అనేది కంపల్సరీగా వాడాలి. మన అకౌంట్స్ అన్నీ వాల్యూతో సహా ఓచరింగ్లో ఎంట్రీ చేస్తామండి. మరి అలాంటిది మనం ఎంట్రీ చేసేటప్పుడు మన అకౌంట్ని బట్టి ఒక్కో షార్ట్కట్కి వాడతాం. అంటే అకౌంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. పేమెంట్స్, రిసిప్ట్స్, డిప్రిషియేషన్స్, కాంట్రా, క్రెడిట్ ఆపరేషన్స్, ఇలా ప్రతి దానికి ఒక్కో షార్ట్కట్కి వాడతాం. అలానే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ఓచరింగ్లో ఎంట్రీ చేసేటప్పుడు బేసిక్గా అకౌంట్స్ అనేది కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే పేమెంట్స్, రిసిప్ట్స్. ఇప్పుడు మనం చెప్పుకునేది పేమెంట్స్. ఇప్పుడు పేమెంట్స్ అంటే ₹1 అనేది మనది పోతే అంటే ఖర్చు పెడితే, అంటే వెహికల్ పర్చేజ్డ్, రెంట్ పెయిడ్, ఫ్యాక్టరీ పవర్ బిల్ పెయిడ్, ఇవన్నీ పేమెంట్స్ అండి. సో ఇలాంటివి ఎంట్రీ చేసేటప్పుడు మనం వాడే షార్ట్కట్ కీ ఏంటంటే F5. అలానే రిసిప్ట్స్ అంటే మనకు ₹1 వస్తే అంటే కంప్యూటర్ వాజ్ సోల్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఫీజు రిసీవ్డ్, ఇవన్నీ రిసిప్ట్స్ అండి. సో ఇలాంటివి మనం ఎంట్రీ చేసేటప్పుడు మనం వాడే షార్ట్కట్ కీ F6. ఓకే, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేశారు కదండి. ఇక్కడ ఈ వెబ్సైట్లో మొత్తం 2 ప్రాబ్లమ్స్ ఇచ్చానండి. ఇప్పుడు నేను మిస్టర్ కుమార్ అండ్ మిస్టర్ వాసు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం ఇది మిస్టర్ కుమార్. ఓకేనండి. ఈ మిస్టర్ వాసు అనేది మీరు ట్రై చేయండి, ఏది ఫస్ట్ ప్రాబ్లం చెప్పిన విధంగా. ఓకే, మన ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ చూడండి. మిస్టర్ కుమార్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2 lakhs. అంటే ఈ మిస్టర్ కుమార్ అనేవాడు ఓనర్ కాబట్టి ఇతని నేమ్ని కంపెనీ నేమ్గా క్రియేట్ చేద్దాం. మరి కంపెనీ నేమ్ క్రియేట్ చేయాలి అంటే మనం Alt F1. ఇక్కడ క్రియేట్ కంపెనీ డైరెక్ట్గా C ప్రెస్ చేసినా సరిపోతుంది. ఎంటర్. ఇక్కడ మనం మిస్టర్ కుమార్. ఓకే, ఎంటర్. అడ్రస్ గుంటూరు, ఎంటర్. స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా ఇచ్చేసి మొత్తం టోటల్గా ఎంట్రీస్ చేయండి. లేదా కీబోర్డ్లో Ctrl A అన్నారనుకోండి, ఆటోమేటిక్గా కంపెనీ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా కంపెనీ నేమ్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లెడ్జర్లోకి వెళ్ళాలంటే అకౌంట్ ఇన్ఫో, దీనిలోకి వెళ్ళండి. ఇక్కడ లెడ్జర్ లేదా ఎల్ అయినా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ మనం మల్టిపుల్ లెడ్జర్స్లో క్రియేట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఎంటర్ ఆల్ ఐటమ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ ఏంటంటే మిస్టర్
కుమార్. మిస్టర్ కుమార్ అనేవాడు ఎవడండి? క్యాపిటల్ అకౌంట్. సి అంటే డైరెక్ట్గా ఇలా యారో కీస్ యూజ్ చేసి మీకు కావాల్సిన ఆ లెడ్జర్ లిస్ట్ ఆఫ్ గ్రూప్ని ఎంటర్ చేసుకోండి. మళ్ళీ ఎంటర్. దీని తర్వాత ఫర్నిచర్ పర్చేజ్డ్, ఫర్నిచర్ ఎంటర్. ఫర్నిచర్ ఏంటండి? ఫిక్స్డ్ అసెట్, ఎఫ్ ఎంటర్. దీని తర్వాత కంప్యూటర్ పర్చేజ్డ్, కంప్యూటర్ సెంటెన్స్ మొత్తం కంప్లీట్గా రాయాల్సిన అవసరం లేదండి, కంప్యూటర్ అలా. మళ్ళీ ఇది కూడా ఫిక్స్డ్ అసెట్. అలానే రెంట్ పెయిడ్, రెంట్ పెయిడ్ ఎంటర్. ఇదేంటండి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మనకు ఖర్చు అవుతుందండి. అలానే నెట్ బిల్ పెయిడ్, నెట్ బిల్ పెయిడ్ ఎంటర్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఓకే ఎంటర్. అలానే ఫీజ్ రిసీవ్డ్, ఫీజ్ రిసీవ్డ్ ఎంటర్. ఇది రిసీవ్ చేసుకుంటున్నామండి, ఇండైరెక్ట్ ఇన్కమ్, ఓకేనా ఎంటర్. అలానే డొనేషన్ రిసీవ్డ్, డొనేషన్ రిసీవ్డ్ ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్, ఓకే. దీని తర్వాత ప్రింటర్ పర్చేజ్డ్, ప్రింటర్ అనేది ఫిక్స్డ్ అసెట్ అండి, సో ప్రింటర్ ఎంటర్, ఫిక్స్డ్ అసెట్. ఈ విధంగా 8 అకౌంట్స్ మనం లెడ్జర్ చేసామండి. ఇప్పుడు మనం సేవ్ చేయాలంటే మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా లెడ్జర్ కూడా క్రియేట్ చేసాం. ఇప్పుడు మీరు ఎస్కేప్ కొట్టండి, బ్యాక్, మళ్ళీ ఎస్కేప్. ఇలా గేట్వే ఆఫ్ టాలీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది, మనం చెప్పుకునేది ఓచరింగ్. ఇప్పుడు ఇక్కడ మనకి అకౌంటింగ్ ఓచర్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. లేదా యారో కీస్ వాడి దీనిలోకి వచ్చేసి, లేదా వి అనే క్యారెక్టర్ అయినా ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా సెలక్షన్ అయ్యింది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇప్పటిదాకా మనం ఏంటంటే ఒక కంపెనీ నేను క్రియేట్ చేసాము, ఇక్కడున్న ఈ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేసాం, కానీ వాల్యూస్ అనేది ఎంట్రీ చేయలేం. ఇప్పుడు ఈ ఓచరింగ్లో వాల్యూతో సహా ఎంట్రీస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే మిస్టర్ కుమార్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2 lakhs. మిస్టర్ కుమార్ అనేవాడు మన బిజినెస్లోకి 2 lakhs అనేది ఇన్వెస్ట్ చేశాడు, అంటే మనీ తీసుకొచ్చాడండి. సో అవి మనం రిసీవ్ చేసుకున్నాం, ఆ కంపెనీలోకి రిసీవ్ చేసుకున్నాం కాబట్టి అది రిసిప్ట్ కింద వస్తుంది. మరి రిసిప్ట్కి షార్ట్కట్కి ఏందండి? ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది చూడండి, పేమెంట్లో ఉంది. మనకు కావాల్సింది ఏంటంటే రిసిప్ట్. సో రిసిప్ట్కి షార్ట్కట్ F6. ఎప్పుడైతే మీరు F6 అంటారో చూడండి, ఇక్కడ రిసిప్ట్ అని వచ్చింది, వచ్చిందా రాలేదా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇది అకౌంటింగ్ నెంబర్ 1, ఇంతవరకు ఏమీ ఎంట్రీ చేయలే, ఓకేనా. ఇక్కడ మీరు అకౌంట్లో క్యాష్ అని ఇవ్వాలి. క్యాష్ అనేది డిఫాల్ట్గా మొత్తం డిఫాల్ట్గానే వస్తాయి, ఒక వాల్యూ మాత్రం మీరు టైప్ చేయాలి. ఇక్కడ అకౌంట్లో క్యాష్ రావాలంటే మీరు స్పేస్ బార్ కొట్టండి. అక్కడ క్యాష్ వచ్చిందా రాలేదా? ఏది? లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్, ఓకేనా. ఇక్కడ మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఏంది? మిస్టర్ కుమార్ ఇన్వెస్ట్ చేసేది ఎవరండి? మిస్టర్ కుమారే కదా. ఎంఆర్ అని కొట్టండి. ఇక్కడ ఆటోమేటిక్గా ఆ లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ నేమ్స్ కనపడుతున్నాయి. ఇదిగోండి మిస్టర్ కుమార్ ఫర్నిచర్, ఇవన్నీ డిస్ప్లే అవుతున్నాయి. మీకు కావాల్సింది ఏంటండి? మిస్టర్ కుమార్ సెలక్షన్ చేసి ఎంటర్. ఎంతండి? 2 lakhs. ఆ వాల్యూను టైప్ చేయండి. ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇలా యాక్సెప్ట్ ఎస్ఆర్ నో వచ్చిందా రాలేదా? మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు అకౌంట్ నెంబర్ 2 ఇక్కడ వాల్యూ డిస్ప్లే అవుతుంది కదా. అలానే ఇదేంది? రిసిప్ట్. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏందండి? ఫర్నిచర్ పర్చేజ్డ్, అంటే పర్చేజ్ చేస్తున్నాం, పేమెంట్ అనేది జరుగుతుంది. పేమెంట్కి షార్ట్కట్కి ఏందండి? F5. చూడండి పేమెంట్లో మారిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ క్యాష్ పెట్టాలి. మీరు డైరెక్ట్గా ఎంటర్ కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా క్యాష్లో తీసేసుకుంటుంది. ఎంటర్. ఇక్కడ ఫర్నిచర్ తీసుకుందా లేదా? ఎంటర్. అమౌంట్ ఎంతండి? 25,000. ఇలా ఎంటర్ చేయండి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. అలానే కంప్యూటర్ పర్చేజ్డ్, పేమెంట్లోనే ఉంది కదా. ఎంటర్. కంప్యూటర్ ఎంటర్. ఎంతండి? 20,000. ఎంటర్ ఎంటర్. అలానే రెంట్ పెయిడ్, పే చేస్తున్నాం, అది పేమెంటే. ఓకే ఎంటర్. రెంట్ పెయిడ్ ఇలా సెలక్షన్ చేయండి. ఎంత? 12,000. ఎంటర్. అలానే నెట్ బిల్ పెయిడ్, పేమెంటే కదండి. ఎంటర్. నెట్ బిల్ పెయిడ్ 600. ఎంటర్. అలానే ఫీజ్ రిసీవ్డ్ అంటున్నాం కాబట్టి రిసిప్ట్, సో మీరు ప్రెస్ చేయాల్సింది F6. రిసిప్ట్లో మారింది కదండి. సో అకౌంట్ వచ్చి క్యాషే కదా. ఎంటర్. ఇక్కడ ఫీజ్ సెలక్షన్ చేయండి. ఎంతండి? 8,000. అలానే డొనేషన్ రిసీవ్డ్, సో రిసిప్ట్లోనే ఉంది. ఎంటర్. డొనేషన్ ఎంతండి? 20,000.
అలానే ప్రింటర్ పర్చేజ్డ్ పేమెంట్ జరుగుతుంది. సో మీరు ప్రెస్ చేయాల్సింది F5 ఎంటర్. ప్రింటర్ సెలక్షన్ చేయండి, ఎంతండి 3000 ఎంటర్. ఈ విధంగా ఇక్కడ చూడండి పేమెంట్స్ అనేవి మొత్తం 5, రిసిప్ట్స్ అనేది 3 ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇంకేమైనా ఉన్నాయి అకౌంట్స్ మొత్తం 8 స్టెప్స్ ఇచ్చానండి, మొత్తం ఎంట్రీ చేసాం. ఓకేనండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మీకు కీబోర్డ్లో పేజ్ అప్ పేజ్ డౌన్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు పేజ్ అప్ అన్నారనుకోండి మళ్ళీ ప్రీవియస్గా ఇలా చూసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ మొత్తం ఎంట్రీస్ చేసామా లేదా. మళ్ళీ పేజ్ డౌన్ అనండి ఈ విధంగా జరుపుకోవచ్చు. మొత్తం కంప్లీట్గా చేసాము అని అనుకుంటే మీరు ఎస్కేప్ కొట్టండి. ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు ఫైనల్గా ఏం చూస్తామండి, నేను ఇన్వెస్ట్ చేసింది 2 lakhs, నాకు కొన్ని ఖర్చు అయినాయి, కొన్ని రిసీవ్ చేసుకున్నాను, ₹1 అనేది వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా నా చేతిలో ఎంత ఉంది, అసలు బ్యాలెన్స్ షీట్ ఎంత ఉంది, అసలు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, ప్రాఫిట్ అయితే ఎంత వచ్చింది, లాస్ అయితే ఎంత వచ్చింది, ఇవన్నీ చూడాలంటే మనం వెళ్ళాల్సింది ఇక్కడ బ్యాలెన్స్ షీట్. ఇదిగోండి డిస్ప్లే అవుతుందా లేదా. మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలియాలి అంటే ఈ బ్యాలెన్స్ షీట్ని ప్రెస్ చేయండి. మీరు యారో కీస్ వాడండమ్మా, ఎప్పటికీ మీరు మౌస్ అనేది వాడద్దు. ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ 15,400 అని ఇచ్చాడు. అసలు ఇది ప్రాఫిట్టా లాసా తెలియాలి అంటే చూడండి, ఇదేమో లెఫ్ట్, ఇదేమో రైట్. లెఫ్ట్ సైడ్లో వాల్యూ ఉంటే ఇది ప్రాఫిట్ అని, ఒకవేళ ఇదే వాల్యూ రైట్ సైడ్లో ఉందనుకోండి లాస్ వచ్చిందని. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి ఇది ప్రాఫిట్. సో మనం పెట్టిన క్యాపిటల్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ రెండు ఇంక్లూడ్ అయ్యి ఇక్కడ మెయిన్ బ్యాలెన్స్ చూడండి 2,15,400 చూపించిందా లేదా. ఈ విధంగా చూసుకోవచ్చు. అలానే ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఎంత వాల్యూలో ఉంది, ఇండైరెక్ట్గా ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఎంతెంత వాల్యూస్లో ఉందో కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ మనకు డైరెక్ట్గా డిస్ప్లే చేస్తున్నాడు చూడండి. ఫిక్స్డ్ అసెట్స్ మొత్తం మనకి 48,000లో ఉంది. ఓకేనండి. అలానే చూడండి ఇక్కడ కరెంట్ అసెట్స్. ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ దీన్ని సెలక్షన్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ కంప్యూటర్, ఫర్నిచర్, ప్రింటర్ ఎంతెంత కొన్నాం ఏందనేది ఇక్కడ వాల్యూతో సహా డిస్ప్లే అవుతుంది. మళ్ళీ మీరు ఎస్కేప్ కొట్టండి, నార్మల్గా వస్తుంది. అలానే కరెంట్ అసెట్స్లోకి రండి, ఈ వాల్యూని ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్. ఫైనల్గా మన చేతిలో అనేది ఎంత క్యాష్ ఉంది చూడండి ఇక్కడ 1,67,400 ఈ విధంగా డిస్ప్లే చేస్తుంది. ఓకేనండి. బ్యాలెన్స్ షీట్ అనేది ఇది. ఓకేనండి. ఇక్కడ మెయిన్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్లో మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని అది లాస్లో చూపించదండి. ఒకవేళ అదే ఫిక్స్డ్ అసెట్స్ని మీరు కనుక లాభానికి అమ్మారనుకోండి అది ప్రాఫిట్లో కూడా డిస్ప్లే అవ్వదు. ఓకేనండి. అది స్టాండర్డ్గా అలా డిస్ప్లే అవుతుంది, జస్ట్ దానికి ఇంత ఖర్చు పెట్టారు అని. అంతేగాని అది ప్రాఫిట్లో తీసుకోవద్దు, లాస్లో తీసుకోవచ్చు. అది స్టాండర్డ్గా ఫిక్స్ అయిపోయి ఉండిద్ది. ఓకేనండి. అది అర్థం చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మీరు ఎస్కేప్ కొట్టండి, మామూలుగా వచ్చేయచ్చు. ఇలా మీరు మిస్టర్ కుమార్ అనే నేమ్తో ఈ ప్రాబ్లం అనేది చేశారండి. మీరు వెబ్సైట్లో రెండో ప్రాబ్లం ఉంది కదండి మిస్టర్ వాసు అనేది, మీరు ట్రై చేయండి. ఓకే వియర్స్.